హోమం లేదా యజ్ఞం అనేది కేవలం ఆధ్యాత్మిక ప్రక్రియ మాత్రమే కాదు, దాని వెనుక అనేక ఆరోగ్యకరమైన మరియు పర్యావరణ ప్రయోజనాలు కూడా ఉన్నాయని మన పూర్వీకులు చెబుతున్నారు. అలాగే వేదాలలో కూడా రాసి ఉంది. హోమం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏమిటంటే పర్యావరణ శుద్ధి. హోమగుండంలో వేసే నెయ్యి, కట్టెలు అంటే సమిధలు మరియు మూలికలు కాలి గాలిలోకి విడుదలైనప్పుడు అవి గాలిలోని హానికరమైన బ్యాక్టీరియా మరియు వైరస్లను నశింపజేస్తుంది. ఇది సహజమైన ఎయిర్ ప్యూరిఫైయర్గా పనిచేస్తుంది. మానసిక ప్రశాంతత. హోమం చేసేటప్పుడు పఠించే మంత్రాల ప్రకంపనలు మెదడుపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. ఇది ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి మనస్సుకు ప్రశాంతతను చేకూరుస్తుంది. రెండవది ఏకాగ్రత మరియు మేధస్సు పెరుగుతాయని భావిస్తారు. ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటంటే హోమధూమం పీల్చడం వల్ల శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు తొలగిపోతాయి. ఔషధ గుణాలున్న మూలికలు కాలినప్పుడు వచ్చే పొగ ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది. అలాగే హోమగుండం నుండి వచ్చే వేడి శరీరంలోని రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ప్రతికూల శక్తి తొలగింపు. ఇంట్లో లేదా పనిచేసే చోట హోమం నిర్వహించడం వల్ల అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి సానుకూల శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. ఇది సుఖశాంతులకు దారితీస్తుంది. ఆధ్యాత్మిక ఉన్నతి. భగవంతుడికి కృతజ్ఞతలు తెలపడానికి హోమం ఒక గొప్ప మార్గం. ఇది క్రమశిక్షణను, భక్తిని పెంపొందిస్తుంది. పురాణాల ప్రకారం హోమం ద్వారా ఇచ్చే హవిస్సు నేరుగా దేవతలకు చేరుతుంది. తద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ముఖ్య గమనిక ఏమిటంటే హోమం చేసేటప్పుడు నాణ్యమైన నెయ్యి మరియు సరైన సమిధలను వాడడం వల్ల పూర్తి ఫలితాలు లభిస్తాయి. అందుకే మన పరిసరాలలో అంటే మన ఇళ్లల్లో వారానికి ఒకసారైనా హోమం చేయడానికి ప్రయత్నిద్దాం. స్వాహా ఇదమింద్రాయ దన్నమమ. ఓం భూరగ్నయే స్వాహా ఇదమగ్నయే దన్నమమ. ఓం వాయవే స్వాహా ఇదం వాయవే దన్నమమ. ఓం సత్యాయ స్వాహా ఇదం ఆదిత్యాయ దన్నమమ.